ఇన్ని ఉన్నవాడు జీవితంలో ఈ ఒక్కసారి శంకరాచార్యుల వారు అహంకారం చూపించారు అని వెతికి పట్టుకోవడానికి అవకాశం లేకుండా వినయంతో ఉండడం అన్నింటికన్నా గొప్ప విషయం. ఇంత గొప్ప విషయం అయితే అసలు ప్రవర్తన, అడుగు తీసి అడుగేస్తే అలా ప్రవర్తించి చూపించడం. గురువుగారి దగ్గరికి వెడితే అంత గురుభక్తి, గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర, వ్యాసుడి దగ్గరికి వెడితే అంత భక్తి, శిష్యుల దగ్గరికి వస్తే అంత కారుణ్యం, భగవంతుడి గురించి మాట్లాడితే అంత వినయంతో భక్తితో స్తోత్రం, జ్ఞానం గురించి మాట్లాడితే తిరుగులేని భాష్యం. అంత గొప్ప ఆచరణ శంకరాచార్యుల వారిది. ఇన్ని తీగలు కలిసిపోయి ఎక్కడైనా అల్లుకుపోయాయి అనుకోండి, అది ఇంకా తెంపలేరు మీరు, ఎంత గట్టిగా అయిపోతుందో. ఇన్ని కలిపి పెనవేసుకుపోయినటువంటి ఒక తీగల వలయాన్ని మీరు చూడాలి అంటే ఒక్క శంకర భగవత్పాదుల దగ్గర తప్ప ప్రపంచంలో సృష్టింపబడిన ఏ మనుష్య శరీరం పొందినవాని యందు ఇన్ని గుణాలు కనపడడం దుస్సాధ్యం. అది ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లింది. అంతటి మహానుభావుడైన